హలో అండి, ఈరోజు వీడియో దొండకాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇదిగోండి, దానికి ఇన్ని దొండకాయలు తీసుకున్నాను. ఇగో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, చింతపండు, ఇంగువ, పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియాలు. ఇందులో వేసాను ధనియాలు, కొంచెం ధనియాలు, నూనె. ఇంతే అండి పచ్చడి కావాల్సిన పదార్థాలు. ఇంకా చట్నీ చేసేద్దాం రండి. బాండ్లీ పెట్టుకున్నాను, తగినంత నూనె వేస్తున్నాను. సరే కదండి, కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, ఇందులోనే ధనియాలు, ఎండుమిర్చి కలిపాను. నేను కొద్దిగా వేసాను, నేను కొంచెం వేసుకోండి, బాగుంటుంది. సరే కదండి, ఇదిగో పచ్చిమిర్చి, ఇదిగోండి కొంచెం ఇంకో ఒక్కసారి వేస్తే కాదు. కొద్దిగా నూనె వేసుకొని దొండకాయలు వేయించేసుకోండి. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకుంటున్నాను అండి, తగిన చింతపండు. అంటే ఇది రొట్టెగా వేసుకోవాలి, మరీ ఎర్రగా అక్కర్లేదు పచ్చడికి. ఇదిగో నేను పచ్చళ్ళకి వేడి నీళ్ళు పోస్తాను కదా, కొద్దిగా సేవ్ చేసుకుంటున్నాను నీళ్ళని. చూసారు కదండి, ఏంటి చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలు ఎక్కువ వేగక్కల, కొంచెం వేగితే చాలు. తగినంత ఉప్పు అండి. చూపించగా ఇదిగోండి, కొంచెం కచ్చాపిచ్చాగా నూరుకున్నాను. ఇప్పుడు చింతపండు పులిసాను. ఈ నీళ్ళు పోస్తుందండి, చింతపండు ఇందులో వేసేసుకున్నాను కదా. కొద్దిగా ఎక్కువ ఇది. ఇంకా చూసారు కదండి, పచ్చడి గల కొద్దిగా కచ్చాపిచ్చగా మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదండి పచ్చడి. ఇంకో చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ మీద పెట్టేస్తాం. చూసారు కదండి, దానికి పోపు పెట్టినాను పైన. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. కొంచెం మినపప్పు,
చూశారు కదండి చూశారు కదండి పోపు అయిపోయింది. కొంచెం ఇందులో వేస్తున్నాను మళ్ళీ. కరివేపాకు ఇలా వేసేసుకున్నామాట. ఇందులో వేస్తే మీద పడుతుందని ఇదిగో స్పూన్ పెట్టి ఇలా వేసేసుకున్నాం అంతే. చూశారు కదా ఇదిగో దొండకాయ పచ్చి. చూశారు కదండి దొండకాయ పచ్చడి అయిపోయింది. పోపు పెట్టుకున్నాం. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.